హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ మెటీరియల్ అనేటువంటిది దాంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా షీట్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట అండి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా దీన్ని మనం చెక్ లిస్ట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాన్ని ఎలా నింపాలనేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే ఇంకా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి చూద్దాము. ఇది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు వెళ్ళి దాంట్లో క్లిక్ చేసినట్లయితే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇంకా మనకి ఇంకా ఇది కాకుండా ఇంకా ఫామ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలనుకున్నట్లయితే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేటువంటిది మనం క్లిక్ చేస్తే గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా వస్తుంది అనమాట. మనకు ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా షీట్ అనేటువంటిది మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది, కానీ మిగతా ఏమీ ప్రొవైడ్ చేయలేదు అనమాట అండి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫిల్అప్ చేయాలి అనేటువంటి పూర్తి వివరణ ఇప్పుడు మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించినటువంటిది గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ ఏ రోజున డేటా అనేటువంటిది ఇచ్చారు, నోటిఫికేషన్ డేటా అనేటువంటిది, దానికి సంబంధించిన డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా, దీన్ని మనం చెక్ లిస్ట్ అంటారు అనమాట అండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అనమాట అండి. మనం చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ 3 monthsలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది ఫిక్స్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అబ్జర్వేషన్ చేస్తూ వచ్చారు కాబట్టి అప్పట్లో ఇచ్చినటువంటి దానికి ఇప్పుడున్న దానికి చేంజెస్ అవుతాయని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఒకవేళ అయినట్లయితే కనుక మీరు లాస్ట్ 3 monthsలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు పెడితే సరిపోతుంది. లేకపోతే లేటెస్ట్గా ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ పెట్టినా కానీ పర్లేదు, కానీ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు పెట్టొద్దండి. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ మీకు ఒక టీఎస్పీఎస్సీ ఐడి ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ ఐడి అనేటువంటిది రాయాలి. మీ అప్లికేషన్ ఐడి అనేటువంటిది ఇక్కడ రాయాలి. ప్రిలిమ్స్లో మీకు వచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు రాయాలి. మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు రాయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేటువంటిది రాయాలన్నమాట. మీ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ మీకు 17/4/2024 వచ్చింది అనుకోండి, అది రాసి ఫోర్నూన్ అయితే ఫోర్నూన్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్ మీరు రాసేసుకుని పెట్టుకోవాలన్నమాట అండి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది మీరు రాయాలన్నమాట అండి. ప్రతి దాన్ని మీరు రాయాలి, కంపల్సరీ టిక్ మార్క్ చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అన్ని సర్టిఫికేట్స్ అనేటువంటిది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి సర్టిఫికేట్. మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉంటే అలానే మీరు ఇవ్వాలన్నమాట అండి. క్యాపిటల్ లెటర్స్లో పెట్టండి. మీ పేరు ఎలా ఉంటే అలానే మీ పేరు ఇవ్వాలి. మీ ఫాదర్ నేమ్ ఎలా ఉంటే అలానే మీరు ఇవ్వాలన్నమాట అండి. నెక్స్ట్ మీ మదర్ నేమ్ ఎలా ఉంటే అలానే ఇవ్వాలి. మీ యొక్క జెండర్ ఒకవేళ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేటువంటి టిక్ చేయాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. నెక్స్ట్ మీరు 1/7/2024 నాటికి మీ ఏజ్ అనేటువంటిది ఎంత ఉంది విత్ ఇయర్స్, మంత్స్, డేస్ అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కనుక కోరుకుంటున్నట్లయితే కనుక ఇందులో ఏ కోడ్ మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక తెలంగాణ 01 అని మీరు రాయాలి. ఒకవేళ మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక 02, ఎన్సీసీ అయితే కనుక 03, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 04, ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 05. మీరు ఏదైతే అది రాయాలి, అన్ని టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ మంత్స్, డేస్ క్లెయిమ్డ్ ఫర్ రిలాక్సేషన్, అంటే మీరు ఎన్ని ఇయర్స్కి క్లెయిమింగ్ అనేటువంటి చేసుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ అడగడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి మంత్స్ అనేటువంటిది, డేస్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. డిపెండ్స్ అపాన్, అంటే మీకు ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే టైంకి మీరు ఒకవేళ ఉన్నటువంటి అంటే మెన్షన్ చేసినటువంటి డేస్ కంటే కనుక మీరు 1 year కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, 1 year కంటే ఎక్కువ ఉన్నారు, లేకపోతే మంత్స్లోనే ఉన్నారనుకోండి, మంత్స్లో అది రాసినా సరిపోతుంది. అంటే అప్పటికి మీరు ఈ వెరిఫికేషన్ టైంలో వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చినటువంటి డేట్ అంటే మెన్షన్ చేసినటువంటి డేట్ కంటే ఎంత రిలాక్సేషన్ కోరుకుంటున్నారు అది మీకు అప్లికబుల్ అయితే కనుక మీరు అక్కడ మెన్షన్ చేయాలి. ఆ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేసాము. దాంతోపాటుగానే ఒకవేళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్. సో ఇప్పటి వరకు 2 సర్టిఫికేట్స్ అది తీసుకోవాలన్నమాట అండి. ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీరు ఒకవేళ
రెగ్యులర్ మోడ్లో చదువుకున్నట్లయితే కనుక రెగ్యులర్ మోడ్ టిక్ చేసుకోండి. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు అనేటువంటిది, మీ యొక్క సబ్జెక్ట్ ఏంటిది అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీరు ఎప్పుడు ఎక్వైర్ చేశారనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ యూనివర్సిటీ నుంచి మీరు చేశారనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. సో దీంతో మీకు అయిపోతుంది. ఒకవేళ డిస్టెన్స్లో చేసినట్లయితే కనుక డిస్టెన్స్ మీరు రాయాలన్నమాట అండి. సో మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడతోటి మనకి 3 సర్టిఫికేట్లు అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు పోస్ట్ కోడ్ 4 అంటే అది డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మీరు దేనికన్నా చేస్తున్నట్లయితే కనుక ఆ పోస్ట్ కోడ్ అయినట్లయితే కనుక మీరు ఒకవేళ దీనికి అప్లికబుల్ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ పెడితే కనుక ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్లో ఒకవేళ మెకానికల్ చేసినట్లయితే కనుక లేకపోతే ఆటోమొబైల్ లేకపోతే ఈక్వలెంట్ చేసినట్లయితే కనుక ఆ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ మీరు పెట్టండి. ఇక్కడతో మీకు 4 సర్టిఫికేట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ అంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటేనే నెక్స్ట్ పోస్ట్ కోడ్ 8కి పెట్టుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరు డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఆర్ టెక్నాలజీకి సంబంధించినట్టు చేసినట్లయితే కనుక లేకపోతే ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు దోస్ పోజెస్ ఇన్ అడిషనల్ అబౌవ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. మీరు ఒకవేళ దీనికి లేదంట్లయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఎస్ పెడితే దాని సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినట్లయితే కనుక సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్ కింద మీరు చేసినట్లయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. మీరు దేనికి ఎస్ అయితే పెడుతున్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా జిరాక్స్ తీసి పెట్టుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఒకవేళ 16కి కనుక మీరు డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ విత్ లీస్ట్ సెకండ్ క్లాస్ ఇన్ ద సబ్జెక్ట్ అనేటువంటిది మీరు చేసినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఎన్ని మార్క్స్ వస్తే కనుక అంత మార్క్స్ పర్సంటేజ్ అనేటువంటిది ఇక్కడ మీరు వేయండి. సబ్జెక్టు అదే రకంగా ఏ డివిజన్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలి. ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్ అని, కామర్స్ అయితే కామర్స్ అని, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట అండి. మీ కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట అండి. ఓసీ అయితే ఓసీ దగ్గర టిక్ పెట్టండి, సర్టిఫికేట్ అండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ దగ్గర టిక్ పెట్టి సర్టిఫికేట్ అండి. ఎస్ అయితే ఎస్సీ దగ్గర టిక్ పెట్టి సర్టిఫికేట్ అండి. ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర టిక్ పెట్టి సర్టిఫికేట్ ఇవ్వండి. బీసీ అయితే కనుక సబ్ కాస్ట్ అనేటువంటి దాన్ని మీరు టిక్ పెట్టి అది ఇవ్వండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయినట్లయితే కనుక మీది ఎప్పటివరకు పనిచేస్తుంది సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది మీరు మెన్షన్ అక్కడ చేయండి అనమాట అండి. నెక్స్ట్ ఒకవేళ బీసీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనుక క్రిమినల్ ఇయర్ దానికి సంబంధించినటువంటి ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఎన్సిఎల్ సర్టిఫికేట్ సంబంధించిన డేట్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయమని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ 2nd, 7th, 9th పోస్టులకు ఫిజికల్ మెజర్మెంట్స్ జరగడం జరిగింది. అదే రకంగా మెడికల్ బోర్డు నుంచి దాన్ని తీసుకుంటారనమాట అండి. దానికి సంబంధించినటువంటి పోస్ట్ సర్టిఫికేట్స్ అనేటువంటివి కూడా మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు డిజబిలిటీ అయినట్లయితే కనుక డిజబిలిటీ సర్టిఫికేట్ ఎంత డిజబిలిటీ ఏది ఉంటే దాన్ని మీరు టిక్ చేసి ఎంత డిజబిలిటీ ఉందనేటువంటిది మీరు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి. నెక్స్ట్ ఒకవేళ స్పోర్ట్స్ రిజర్వేషన్ మీరు కావాలనుకున్నట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ పెట్టి మీ స్పోర్ట్స్ డీటెయిల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. మీరు దేనికైతే ఎస్ పెడుతున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీ మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట అండి. నెక్స్ట్ ఇండికేట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఒరిజినల్ స్టడీస్ సర్టిఫికేట్ ఫర్ రెగ్యులర్ స్టడీ ప్రొడ్యూసర్ అంటే 1 నుంచి 7th క్లాస్ వరకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమంటున్నారు. రెగ్యులర్ క్యాండిడేట్ అనమాట అండి. వారు ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ చేస్తున్నారు యాజ్ పర్ 33 డిస్ట్రిక్ట్స్ తెలంగాణ. కొత్తగా వచ్చినటువంటి 33 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో వస్తారు, ఏ మల్టీ జోన్లోకి వస్తారు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో మీరు రాసిన తర్వాత అన్నీ రాసిన తర్వాత మీరు ఏ జోన్కి మల్టీ జోన్కి బిలాంగ్ అవుతారు అనేటువంటిది ఒకవేళ అదర్ దెన్ తెలంగాణ అయితే కనుక మీరు దేనికి ఉన్నారనేటువంటిది మీరు రాయాలన్నమాట. ప్రజెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ చేసినట్లయితే కనుక మీరు ఎన్ఓసి సబ్మిట్ చేయాలి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి డిజిగ్నేషన్ అనేటువంటిది అక్కడ రాయాలి. డేట్ ఆఫ్ జాయినింగ్, మీ అడ్రస్ అనేటువంటి ఫుల్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. ఇంకా ఇది కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే కనుక వాటిని కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. తర్వాత మీ సిగ్నేచర్ అనేటువంటిది మీరు ఇవ్వాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కూడా సిగ్నేచర్ అనేటువంటిది మీ ఫుల్ డేట్ అనేటువంటిది అడ్రస్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. విత్ మొబైల్ నెంబర్ తోటి సహా మీరు రాయాలన్నమాట. ప్లేస్, డేట్ అనేటువంటిది మీరు రాసేస్తే ఇక్కడ మీకు సరిపోతుంది అనమాట అండి. తర్వాత మిగతాదంతా ఆఫీస్ యూజ్ అనమాట అండి. సో మీకు ఏది వచ్చినా కానీ మీకు అటెస్టేషన్ ఫామ్ కానీ చెక్ లిస్ట్ కానీ ఏది వచ్చినా కానీ మినిమం 3 కాపీస్ అనేటువంటి తీసుకోండి. మీరు మినిమం 3 కాపీస్ తీసుకున్నట్లయితే కనుక ఫర్దర్గా మీకు ఏ విధమైనటువంటి రాసే టైంలో ఏదైనా కరెక్షన్ వచ్చినా కానీ అది మీరు తీసేసుకొని కొత్త ఫామ్ అనేటువంటిది పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి అంటే ఏ పేపర్ పోతే ఆ పేపర్లో ఈ ప్రస్తుతానికి ఫస్ట్ పేపర్లో రాంగ్ పోయింది అనుకోండి,
ఆల్రెడీ 2 సెట్స్ 3 సెట్స్ ఇస్తాం కాబట్టి అందులో ఉన్న ఫస్ట్ పేపర్ తీసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. లేకపోతే 4th పేపర్ తప్పైంది అనుకుంటే ఆ 4th పేపర్ తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ రకంగా మీకు యూజ్ అవుతుంది అనమాట అండి. సో ఆ రకంగా చెప్పిన వాటికంటే ఎక్కువ మట్టుకు మీరు తీసుకుని పెట్టుకున్నట్లయితే కనుక మీకు యూజ్ అవుతుంది జరుగుతుంది అనమాట అండి. సో ఇప్పుడు అలాగనే ఎన్ఓ మనకి ఇప్పుడు ఎన్ఓసి సర్టిఫికేట్ అని మనకి ఇదేంటిది, ఒకవేళ అన్ఎంప్లాయ్ అయినట్లయితే కనుక అన్ఎంప్లాయ్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. అన్ఎంప్లాయ్ సర్టిఫికేట్ అనమాట అండి. ఈ అన్ఎంప్లాయ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎలా ఫిలప్ చేయాలనేటువంటిది నేను మీకు చూపిస్తాను. దాని మీద చూసుకున్నా కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అన్ఎంప్లాయ్ సర్టిఫికేట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక అంటే మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన చెక్పోయినా కానీ ఒకవేళ మీరు అన్ఎంప్లాయ్ అయినట్లయితే కనుక మీకు ఏజ్ ఫీజు అనేటువంటిది క్లెయిమ్ అవుతుంది అనమాట. మీ యొక్క పేరు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఏనండి, మీ ఫాదర్ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాశారనేటువంటిది, ఫుల్ పోస్టల్ అడ్రస్ అనేటువంటిది మీది, ఫుల్ పోస్టల్ అడ్రస్ అనేటువంటిది రాసేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచరు, మీ ప్లేస్, డేట్ ఇది రాసేస్తే మీకు అన్ఎంప్లాయ్ సర్టిఫికేట్ కూడా అయిపోతుంది అనమాట అండి. సో ఈ రకంగా మీకు గ్రూప్ 1 సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెక్ లిస్ట్ అనేటువంటిది మీరు ఫిలప్ చేసేసుకుంటారు, అన్ఎంప్లాయిడ్ ఫామ్ అనేటువంటి కూడా ఫిలప్ చేసుకుంటారు. కాబట్టి ఇంకా గ్రూప్ 1 సంబంధించినటువంటి అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది రావాలన్నమాట అండి. సో దానికి అన్నిటికీ అటెస్టేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. కాకపోతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అటెస్టేషన్ ఫామ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫిలప్ చేయాలనేటువంటిది కూడా నేను మీకు తెలుపుతాను అనమాట. మరిన్ని అప్డేట్స్ గురించి మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ని, అలాగనే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ ఉందన్నమాట, వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట అండి. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. దాన్ని మీరు చూసినట్లయితే కనుక వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని అందులో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ 3 కాపీస్ అనేటువంటిది కంపల్సరీగా మీరు 3 కాపీస్ అనేటువంటిది మీరు తీసుకుని పెట్టుకుంటే మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బాయ్.